సర్వేకు ఒపీనియన్కు తేడా ఉంది. తెలంగాణకు 65 వస్తాయని చెప్పింది కూడా కొన్ని డేటా పాయింట్స్ ఆధారంగా వచ్చిన ఒపీనియన్. అది ఒపీనియన్ ఈజ్ నాట్ సర్వే. సర్వేలో ఒపీనియన్ ఏమి ఉండదు. ప్రజలను అడుగుతావు, వాళ్ళు ఏం చెప్పినో చెప్తావు. సో అలాంటి దాన్ని సర్వే అంటారు. అందువల్ల ఇప్పుడు ఒకటి ఇందులో ఎన్ని సంస్థలు క్రెడిబులో ఎన్ని సంస్థలు క్రెడిబుల్ కాదో తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ కపిల్ చాణక్య, యాక్సిస్ మై ఇండియా ఈ రెండు ఇవాళ చెప్తారన్నారు, ఇవాళ ఈవినింగ్ ప్రకటిస్తారన్నారు. ఎందుకంటే ఆ డేటా వాళ్ళు మళ్ళీ ఒకసారి పోస్ట్ పోల్ సర్వే కూడా చేసుకొని మేము చెప్తామన్నారు. ఇది మొదటి ఫ్యాక్టర్. అంటే ఆల్రెడీ ఈ సంస్థల్లో ఎంత మేరకు వీళ్ళెవరు, మా శాంపుల్ ఎంత, అది ఎంత సైంటిఫిక్గా కలెక్ట్ చేశావు, సో ఆ గతంలో తాము చేసిన సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఏవి కరెక్ట్ అయినాయి, ఏవి కరెక్ట్ కాలేదు, ఈ డేటా లేదు మనకు. ఇది మొదటిగా. వాటి హిస్టరీ ఏంటి, వాటి గత ఎర్లియర్ ప్రిడిక్షన్ ఎంత మేరకు కరెక్ట్ అయింది.